ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ బాక్స్ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అన్న గేమ్ చేంజర్ అప్డేట్ అన్న రామ్ చరణ్ మూవీ అప్డేట్ అని చెప్పి చాలా మంది అడుగుతారు అనమాట. నిజం చెప్తున్నా భయ్య, వాళ్ళు అలా అడుగుతున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చెప్పడం కాదు, ఒక మంచి అప్డేట్ రావాలని చెప్పి ఇన్ని రోజులుగా అయితే నేనైతే వెయిట్ చేస్తా. ఫైనల్లీ గేమ్ చేంజర్ నుండి ఒక క్లాసిక్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని గురించి మాట్లాడుకునే ముందు నేను భారతీయుడు మూవీ తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది అయితే వాళ్ళు కండక్ట్ చేశారు. దాంట్లో మన శంకర్ గారు కొన్ని ఆనిముత్యాలు అయితే మాట్లాడింది అనమాట. ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని. ఇది కాదు, ఇంకా రామ్ చరణ్ గురించి కూడా చాలా గొప్పగా అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. రామ్ చరణ్ లో ఒక తెలియనటువంటి పవర్ ఉంది. ఆ పవర్ సినిమా రిలీజ్ అయ్యాక మీరు చూస్తారు. అదైతే నాకు బ్లాస్ట్ అనేటటువంటి ఫీలింగ్ అనిపించింది. ఇవాళతో రామ్ చరణ్ షూటింగ్ అయితే అయిపోయింది. ఇంకా త్వరలోనే సినిమాను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళైతే క్లారిటీ ఇచ్చేసారనమాట. ఇది విన్న తర్వాత నాకైతే ఇంకో లెవెల్ అనిపించింది అనమాట. నిన్న మూవీ టీం నుండి ఈ విధంగా అఫీషియల్ పోస్టర్స్ అయితే వచ్చాయి. హెలికాప్టర్ వైపు రామ్ చరణ్ ఒక వైపు చూసుకున్నట్లయితే బనీన్ మీద వెనక నుండి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఆయన రామ్ చరణ్ అని. ఆ బాడీ అయినా కట్అవుట్ అయినా చూసేది గుర్తుపట్టవచ్చు. హెలికాప్టర్ మీద తనైతే వెళ్ళబోతుంది అనేటటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సినిమా అంతా కూడా యూనిక్ గా ఉండబోతుంది, చాలా కొత్తగా ఉండబోతుంది. ఇది మామూలు పోరాటం కాదు, మీరు ఇప్పుడు దాకా చూడనటువంటి ఒక కొత్త సినిమాని చూస్తారనేటటువంటి పోస్టర్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంక చూసిన తర్వాత సినిమా మీద హైప్ జయ్యని పెరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సినిమా గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే సినిమా షూటింగ్ ఆగటం జరగటం ఇది మామూలు విడ్డూరం కాదనమాట. కొన్ని సార్లు సినిమా షూటింగ్ అయిద్దా కాదా అనేటటువంటి కంక్లూజన్ నుండి ఎట్టకేలకైతే షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. నిన్నటితో రామ్ చరణ్ అన్న షెడ్యూల్ అయితే అయిపోయిందనమాట. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి భారతీయుడు 2 షూటింగ్ ఏదైతే ఉందో అర్ధాంతరంగా ఆగిపోవడం, అది అయిపోయిన తర్వాత ఏమంటే తెలుగు ప్రొడ్యూసర్ని పట్టుకోవడం, తెలుగు హీరోని పట్టుకోవడం, మళ్ళీ యూనిక్ సినిమాని తీయాలి అని అనుకోవడం, ఇది చాలన్నట్టు మధ్యలో వచ్చినటువంటి లీకేజ్లు అనమాట. దీన్ని బట్టి రివీల్ అయిపోతూనే ఉంది. ఇది కూడా ఇంకో భారతీయుడులా కనపడుతుంది, ఇది కూడా ఒక ఫార్మర్కి మరియు ఒక ఐఏఎస్ అధికారికి జరిగేటటువంటి స్టోరీలా కనపడుతుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే అందరికీ వచ్చింది. ఆ తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జరగండి జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చి ఉండేటటువంటి సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో అందరూ కూడా ఈ సాంగ్ మీద పడ్డారనమాట. జాబిలమ్మ జాకెట్ వేసుకొని రావడం ఏంటి తమనన్న నువ్వు మాట్లాడేది అని చెప్పి అందరూ కూడా సాంగ్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారనమాట. కానీ ఈ షూటింగ్ గురించి, ఈ లీకేజ్ల గురించి అందరూ మర్చిపోయేలా చేశారు. మనందరినీ కూడా ఒక ఆలోచింపజేసే విధంగా ఉందన్నమాట. ఉదాహరణకి ఈ రైతు క్యారెక్టర్ చూడండి, ఈ క్యారెక్టర్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా క్లాసిక్ గా నీట్ గా బైక్ మీద ఉన్నాడు మన రామ్ చరణ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో పంచగట్టుకున్నాడు అనమాట. కొన్ని చోట్ల సైకిల్ మీద తిరుగుతుండే, ఒకవేళసారి సైకిల్ మీద తిరిగేది మన రామ్ చరణ్, ఒకసారి స్పోర్ట్ బైక్ మీద తిరిగేది మన రామ్ చరణ్. మరి డబుల్ యాక్షన్ ఉండబోతుందా? డబుల్ యాక్షన్ ఉంటే ఎలా దాన్ని నీట్ గా ప్రజెంట్ చేస్తారు అనేటటువంటిది చూడాలన్నమాట. ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ ని చేంజ్ చేసేవాడు లైక్ ఒక గేమ్ చేంజర్ లాగా ఉండబోతుంది. ఉదాహరణకి దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజకీయాన్ని మార్చడంలో ముందున్నట్టు అనమాట. ఆయన రియల్ గేమ్ చేంజర్. ఇక్కడ మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే రియల్ గేమ్ చేంజర్ అనమాట. అక్కడ ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారు గేమ్స్ చేంజ్ చేస్తే మరి ఇక్కడ తన కొడుకు ఏ రేంజ్ లో చేంజ్ చేయగలడు అనేటటువంటిది మనం సినిమాలో చూడాలి అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇంకా వెయిటింగ్ అనమాట. ఈ భారతీయుడు 2 ఏదైతే ఉందో ఇది రిలీజ్ అయిన తర్వాత దీంతో పాటు టీజర్ నైనా గ్లిమ్స్ నైనా జోడించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కొన్ని వార్తలు అయితే బయట గట్టిగా వినపడుతున్నాయి. మరి అందులో ఎంత నిజం, లేదా 4-5 రోజులు అట్లా గ్యాప్ తీసుకొని, ఒక 2 నెలలు అట్లా గ్యాప్ తీసుకొని దానికి సంబంధించినది కూడా రిలీజ్ చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకేముంది ఫ్రెండ్స్, రామ్ చరణ్ అన్న షూటింగ్ అయిపోయిన తర్వాత మాక్సిమం సినిమా షూటింగ్ అయిపోయినట్టే. ఇంకొద్దిగా ఎడిటింగ్స్ ఉంటాయి అనమాట, కొద్దిగా సాంగ్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఒక మంచి అఫీషియల్ ట్రైలర్ ఆర్ టీజర్ గ్లిమ్స్తో ఖచ్చితంగా ఈ 2024లో జరగకపోతే 2025లో రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే 100% అనుకున్నా. ఒకవేళ భారతీయుడు 2 రిలీజ్ అయ్యి కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా ఫ్లాప్ గా అది ఇది జరిగింది అనుకోండి, అంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయితే భారతీయుడు 2 గట్టి హిట్ అయింది అనుకోండి, గేమ్ చేంజర్ అయితే కొద్దిగా లేట్ అయింది అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాస్ రివెంజ్ గట్టిగా ఉండాలని చెప్పి శంకర్ గారు ప్లాన్ చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఇది గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్. మాక్సిమం భారతీయుడు 2కి లాస్ట్ వచ్చిన గ్లిమ్స్ లాంటిది అయితే పెడతారు. అది మనకు సర్ప్రైజ్ గా ఉండొచ్చు, లేదా నెక్స్ట్ మంత్ అయితే చిన్న గ్లిమ్స్ లాంటిది అయితే వస్తుంది. సినిమా ఇంకా బతికే ఉంది, సినిమా ఇంకా డిలీట్ కాలేదు అని చెప్పి మనకైతే హోప్ ఇవ్వటం. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా. నమస్కారం.